హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2 సూపర్ హెల్తీ స్మూతీస్ చేసుకుందాం. ఒకటి రాగి యాపిల్ స్మూతీ, ఇంకొకటి రాగి అంజీరా స్మూతీ. ముందుగా రాగి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. రాగిలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి, చాలా చాలా ఎక్కువ ఉంటుంది. పాల కన్నా కూడా కొన్ని సందర్భాల్లో రాగి మంచి ఆప్షన్. పిల్లల ఎముకలు బలంగా పెరగడానికి, మనకు కూడా కాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ అయిన ఈ స్మూతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి. ఈ స్ప్రౌటెడ్ రాగి పిండి ఇట్లా తీసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వాటర్ పెట్టుకొని, వాటర్ మరుగుతుంటే అందులో వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. దీంతో తొందరగా అయిపోతుంది, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా పట్టదు. ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్మూతీ రెడీ అయిపోతుంది. ఇట్లా కాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడి మీద కూడా ఇంకొద్దిసేపు ఉడుకుతుంది. పిల్లలకి రాగి పిండి తినిపించాలనుకుంటే కూడా మనం ఇలా చేసుకోవచ్చు. వాళ్ళు రాగి జావ తాగమంటే వట్టిగా తాగరు కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఆపిల్ కట్ చేసుకోవాలి. ఒకటి పొట్టు తీసుకొని ఆపిల్ కట్ చేసుకొని, ఒక 5-6 బాదం పప్పులు నానబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. 5-6 జీడిపప్పులు. ఇప్పుడు కొంచెం రాగి పేస్ట్ని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, మనం పొట్టు తీసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలి. బాదం, జీడిపప్పు వేసుకోవాలి. 7-8 బాదం పప్పు, 4-5 జీడిపప్పులు వేసుకొని, ఇందులో ఖర్జూరాలు ఒక 2-3 ఖర్జూరాలు గింజలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. తగినన్ని పాలు పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చియా సీడ్స్ వేసుకోవాలి, 1 స్పూన్. అవి ముందుగా నానబెట్టుకోవడం వల్ల జెల్లీ తయారైతే అప్పటికప్పుడు వేసుకుంటే బాగుండవు. ఇలా నానబెట్టుకొని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు పైన కట్ చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలి. మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. ఇంతేనండి, రాగి యాపిల్ స్మూతీ రెడీ అయిపోయింది. చియా సీడ్స్ వేయడం వల్ల మనకి ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3తో పాటు చాలా బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు రాగి అంజీరా స్మూతీ చేసుకుందాం. ఇప్పుడు మరికొద్ది రాగి పేస్ట్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 4 అంజీరాలు నానబెట్టి వేసుకోవాలి. ఒక 7-8 బాదం పప్పు, జీడిపప్పులు, 2 స్పూన్ల బెల్లం పౌడర్ మన టేస్ట్కి సరిపోయేంత వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్లో మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇంతేనండి, అంజీరా రాగి స్మూతీ రెడీ అయిపోయింది. ఇందులో మనకు కావాల్సిన నట్స్ పైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కూల్గా తినొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో పిల్లలు ఆడి అలసిపోతారు కదా. ఇది ఇచ్చిండ్రు అనుకోండి, పిల్లలు అస్సలు అలసిపోరు. చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ 2 స్మూతీలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.